నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః మెగా9 టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. వార ఫలితాలలో భాగంగా ఏప్రిల్ 14 నుంచి ఏప్రిల్ 21 వరకు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది, పూజించాల్సిన గ్రహము ఏమిటి, పూజించాల్సిన మంత్రం ఏమిటి, పరిహారాలు సూచనలు ఒక్కొక్క రంగంలో ఉన్న వారికి, విద్యార్థులకు, వ్యవసాయదారులకు, ఉద్యోగస్తులకు, ఇలా ప్రతి రంగంలో ఉన్న వాళ్ళకి ఈ వారమంతా ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, గ్రహస్థితులు కూడా ఎలా ఉండబోతున్నాయి అనే అంశాన్ని ఈరోజు తెలుసుకుందాం. వృషభ రాశి, ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చూసినట్టయితే లగ్నాధిపతి శుక్రుడు మీకు 12వ ఇంట్లో ఉంటున్నాడు. దాని ద్వారా ఖర్చులు ఇస్తున్నాడు. మరొక విశేషం ఏంటంటే మీకు విదేశాలు వెళ్ళే అవకాశాన్ని కూడా అందుబాటులోకి తెస్తున్నాడు. ఉపయోగించుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. అయితే దాంతోపాటు చంద్రుడు ఈ వారం మధ్యలో మీ యొక్క రాశిలో సంచరించి కొంత మానసిక స్థితిని డౌన్ చేసేటట్టుగా, అంటే తగ్గించే విధంగా ఉంటున్నాడు. జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. అయితే ఫలితాలు ఎలా ఉండబోతున్నాయంటే విద్యార్థులకు చూసినట్టయితే ఆర్ట్స్, ఫ్యాషన్ డిజైనింగు, ఫిలాసఫీ చదువుతున్న విద్యార్థులకు ఉత్తమ ఫలితాలు రావడము, ఉత్తమ అవకాశాలు రావడము, విదేశాలు వెళ్లేందుకు అవకాశాలు వచ్చే అవకాశం కనబడుతోంది. తక్షణమే ఆ ప్రయత్నం విద్యార్థులు తీసుకోండి. తర్వాత ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే మీ యొక్క పై అధికారులు మిమ్మల్ని విదేశాలకు పంపించే అవకాశం కూడా కొన్ని ఫీల్డ్స్లో కనబడుతోంది. అంటే కొన్ని రంగాల్లో మిమ్మల్ని మీ పై అధికారులు విదేశాలు పంపించి అక్కడ మీరు స్థిరపడే అవకాశం కూడా మీ యొక్క గ్రహస్థితుల వల్ల గోచరిస్తోంది. దానికి సంబంధించినటువంటి ప్రణాళికలు కానీ ఏవైనా ప్లాన్స్ కానీ వేసుకోండి. అయితే డిప్లొమాటిక్గా మీ పనుల్లో చురుకుగా ప్రవర్తించేటట్టుగా చూసుకోకపోతే కొంచెం ఇబ్బందికర వాతావరణం కూడా గోచరిస్తోంది. ఉద్యోగస్తులు జాగ్రత్తగా డిప్లొమాట్గా వివాదాల్లోకి వెళ్లకుండా, అనవసరమైన మాటలు మాట్లాడుకోకుండా కొంచెం జాగ్రత్తలు తీసుకుని మీ పని మీదే అన్నట్టుగా ఈ వారం రోజులు ఉండగలిగితే మంచి అవకాశాలు మీకు వచ్చే అవకాశం ఉంది. తర్వాత వ్యాపారస్తులకు కానీ, పారిశ్రామికవేత్తలు కానీ, బిజినెస్ చేసే వాళ్ళు ఎవరికైనా సరే లగ్జరీ వస్తువులు, నగలు, కాస్మెటిక్ వ్యాపారాలు ఎవరైతే చేస్తుంటారో వారికి విశేషమైన లాభాలు ఈ సందర్భంలో వచ్చే అవకాశము, గురు అనుగ్రహం కూడా ఈ సమయంలో గోచరిస్తోంది. ఎవరైనా కొత్తగా వ్యాపారాలు చేయాలి అంటే కనుక ఈ 3 వ్యాపారాలని ఎంచుకునే ప్రయత్నం చేయండి. దాన్ని విస్తరించే ప్రయత్నం కనుక చేసినట్టయితే విశేషమైన లాభాలు వచ్చే అవకాశం ఉంది. మరి ఒక్కటి ఏంటంటే పెట్టుబడులు పెట్టాలి అనుకుంటే కనుక ఏ వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకైనా సరే ఈ సమయము అత్యంత అనుకూలమైన సమయము. తక్షణమే మీరు ఆ ప్రయత్నాలు చేసినట్టయితే ఒకంతకు 100 లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఈ సమయాన్ని వృధా చేసుకోకండి. తర్వాత వ్యవసాయదారులకు చూసినట్టయితే కనుక మీకు ఈ సమయంలో లాభాలు రావాలి అంటే కనుక పూల తోటలు, పండ్ల తోటలు సాగుకి అత్యంత అనుకూలము. దీనితో పాటుగా మీ యొక్క పంటకి దిగుబడి పెరగడంతో పాటు మార్కెట్లో విశేషమైన ధర కూడా పలికే అవకాశము, తద్వారా మీకు లాభాలు రావడము, గతంలో మీరు చేసిన రుణాలు కూడా తీరిపోయే అవకాశం ఇక్కడ కనబడుతోంది. అయితే మరి యొక్క విశేషం ఏంటంటే ఎవరైనా రుణ ప్రయత్నాలు చేసినా ఈ సమయాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. అయితే ఎరువులు కొనేటప్పుడు లేదా అంటే క్రిమికీటకాదులకు సంబంధించినటువంటి వస్తువులు కొనేటప్పుడు, విత్తనాలు కొనేటప్పుడు కానీ మీరు తగు జాగ్రత్తలు తీసుకుని ఆ ప్రయత్నం చేసినట్టయితే వ్యవసాయదారులకు చాలా చక్కగా కలిసి వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే కడుపుకు సంబంధించి ఇంటర్నల్ ఆర్గాన్స్, పెద్ద ప్రేవులు కానీ, చిన్న ప్రేవులు కానీ, జీర్ణ వ్యవస్థ కానీ, ఈ కిడ్నీలు కానీ, ఇలాంటి వాటికి ఇబ్బందులు తలెత్తే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. మరి కొంతమందికి చర్మ సంబంధిత గతంలో ఏవైనా మీకు అవి ఉంటే తిరిగి పునరావృతమయ్యే అవకాశం కనబడుతోంది. కొత్తగా ఉన్న వారికి ర్యాషెస్ రావడం కానీ, ఏదైనా పురుగు కుట్టి దద్దుర్లు రావడం కానీ, అంటే స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. అయితే కుటుంబపరంగా చూసినట్టయితే స్నేహితుల మధ్య
మధ్య, బంధువుల మధ్య రాకపోకలు ఉంటాయి, సంతోషంగా ఉంటారు, శుభకార్యాలు చేస్తారు. శుభకార్యాలకు సంబంధించినటువంటి శుభ సూచనలు మీకు ఈ వారంలో కనబడుతున్నాయి. దానికి తగ్గ ప్రణాళికలు వేసుకోండి. ఆకస్మిక ధనలాభం వచ్చేటట్టుగా గోచరిస్తోంది. తర్వాత కోర్టు పరంగా ఏదైనా మీకు ఎక్కువగా ఉండి, అంటే కొన్ని సంవత్సరాల నుంచి కోర్టు పరంగా మీరు ఇబ్బందులు పడుతున్న వారైతే ఈ సమయంలో మీ పక్షాన తీర్పు వచ్చే అవకాశం కనబడుతోంది. స్థిరచరాస్తులను వృద్ధి చేసుకుంటారు. ధన, వస్తు, వాహన, భూమి యోగాలు కనబడుతున్నాయి. దానికి తగ్గ ప్రయత్నాలు తప్పనిసరిగా చేసుకోండి. అయితే ఐటీ రంగంలో ఉన్న వారికి, క్రియేటివ్ డిపార్ట్మెంట్లో పనిచేసే వారికి విశేషంగా కలిసి రావడము, అవకాశాలు రావడము, మీరు విదేశాలు వెళ్ళడానికి మీ యజమానులు తోడ్పాటు చేయడము, ఇలాంటి అంశాలు గోచరిస్తున్నాయి. దానికి తగ్గ ప్రణాళికలు తీసుకోండి. దీంతో పాటు బిఆర్ఎంస్ అంటారు, బిజినెస్ రిలేటెడ్ మేనేజర్స్ కానీ, సిఆర్ఎంస్ కస్టమర్ రిలేటెడ్ మేనేజర్స్ కానీ మంచి మంచి అవకాశాలు వస్తాయి. వేరే కంపెనీలు మిమ్మల్ని పిలిచే అవకాశం కూడా గోచరిస్తోంది. అలాంటి అవకాశాలు ఈ ఐటీ రంగంలో ఉన్న వారికి వస్తే దాన్ని వృధా చేసుకోకుండా వెంటనే అందిపుచ్చుకునే ప్రయత్నం చేసుకోండి. తర్వాత హస్తకళలకు చూసినట్టయితే డిజైనింగ్ విభాగంలో ఎవరైతే ఉంటారో వారికి అంటే లాభాలు రావడము, మీ యొక్క డిజైనింగ్ ప్రజల్లోకి వెళ్ళి మీ పేరు ప్రఖ్యాతలు పెరిగే అవకాశము, తద్వారా వినియోగదారులు కూడా పెరిగే అవకాశం కనబడుతోంది. దీని మీద మీరు హార్డ్ వర్క్ చేయండి. అయితే కాంట్రాక్ట్ చూసినట్టయితే ఇంటీరియర్ డిజైనింగ్ ఎవరైతే చేస్తారో వారికి ఈ సమయంలో ఎక్కువ ఆర్డర్స్ రావడము, మీరు కోట్ చేసిన అమౌంట్కే కస్టమర్స్ తీసుకునే అవకాశము, తద్వారా మీకు లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఇంటీరియర్ డిజైనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఒక ప్రణాళికబద్ధంగా, ఒక ప్రామాణికంగా మీరు కనుక పనిచేసినట్టయితే ఈ సమయం, ఈ వారం రోజులు మీకు అదృష్ట పంట అన్నమాట. అయితే రాజకీయ రంగాల్లో చూసినట్టయితే కనుక కొత్త పదవులు వచ్చే అవకాశము, కొత్తగా ఎవరైనా రాజకీయ రంగంలోకి రావాలి అని అనుకున్న వాళ్ళకు ఇది మంచి సమయము. ఆ ప్రయత్నం చేసుకోండి. ఇదివరకే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కీలకమైన పదవులు మిమ్మల్ని వరించే అవకాశం కనబడుతోంది. మీరు ఏదైనా పథకాలు ప్రవేశపెట్టాలంటే కనుక దిస్ ఇస్ ద రైట్ టైం. వెంటనే మీ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. తరువాత ప్రసంగాలు మీరు ఇచ్చేటప్పుడు కానీ, ఏదైనా డాస్ మీద ఉండేటప్పుడు కానీ, లేదు అంటే మీరు ప్రజల్లోకి వెళ్ళి మాట్లాడాలి అని అనుకున్నప్పుడు మీ ప్రసంగాలు ప్రజల్ని నమ్మేటట్టుగా పెట్టండి. ఆకర్షించేటట్టు ఉండడం వేరు, నమ్మేటట్టు ఉండడం వేరు. దీని మీద కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. అయితే సినిమా పరంగా చూసినట్టయితే గ్లామర్ కోసం ఎవరైతే హీరోయిన్స్ కానీ, లేదా అంటే నటీనట వర్గంలో ఉన్నవారు కానీ గ్లామర్ కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో, అంటే ఆ పాత్రల కోసము వారికి ఇది మంచి అవకాశము. ఆ ప్రయత్నం చేయండి. గ్లామర్కి సంబంధించినటువంటి సినిమాలు తీద్దామన్న దర్శకులకు కానీ, లేదా నిర్మాతలకు కానీ ఈ వారం రోజులు విశేషమైన సమయము. పెట్టుబడులు పెట్టండి. ఏవైనా ప్రాజెక్ట్స్ వస్తే డైరెక్టర్స్ యాక్సెప్ట్ చేసే ప్రయత్నం చేసుకోండి. అయితే క్రీడాకారులకు చూసినట్టయితే కనుక ఈ సమయం చాలా చక్కని సమయము. మీరు ఆ ప్రయత్నం చేసుకోండి. దీనితో పాటు మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోండి. కొంతమందికి ఇబ్బందులు కనబడుతున్నాయి. మజిల్స్ పెయిన్స్ కానీ, లేదా క్రాంప్స్ కానీ, లేదా అంటే బోన్స్కి సంబంధించినటువంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకుంటూ మీ ప్రాక్టీస్ చేయండి. కొంతమంది పేరు ప్రఖ్యాతలు పొందే అవకాశం కూడా గోచరిస్తోంది. అయితే మీరు పూజించాల్సిన గ్రహము శుక్రగ్రహము. శుక్రగ్రహము విశేషమైన సంపదలు, పేరు ప్రఖ్యాతలు ఇలాంటివన్నీ ఇస్తాడు. కాబట్టి తప్పనిసరిగా ఈ రాశిలో ఉండేవారు శుక్రగ్రహాన్ని పూజ చేయవలసిందిగా ప్రత్యేకమైన సూచన. అయితే దానికి తగ్గ మంత్రం ఓం సుం శుక్రాయ నమః. ఈ మంత్రాన్ని 16 సార్లు తప్పనిసరిగా ఈ 14వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు, అనగా ఈ వారం రోజుల పాటు 16 సార్లు చదివే ప్రయత్నం చేయండి. వీలైన వాళ్ళు నవగ్రహ ఆలయంలో శుక్రుడికి దానాలు ఇవ్వడం కానీ, లేదా పూజలు చేసుకోవడం కానీ చేసినట్టయితే మరింత విశేషమైన ఫలితాలు పొందుతారు. కుటుంబపరంగా చూసినట్టయితే కుటుంబంలో అన్యోన్యమైన దాంపత్యం కూడా ఉంటుంది. ఎవరైనా భార్యాభర్తలు కానీ, లేదా అంటే కుటుంబంలో పెద్దవాళ్ళు కానీ ఉన్నట్టయితే వాళ్ళని కలుపుకుంటూ వెళ్ళే ప్రయత్నం చేయండి. ఈ శుక్ర మంత్రాన్ని తప్పనిసరిగా చదువుకోండి. అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక చిన్న చిన్న అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. దీనితో పాటు మరి మీకు చెప్పవలసిన దానాలు తెల్లని వస్త్రాలు, పాలకు సంబంధించినటువంటి శక్తి స్తోమత ఉన్నవాళ్ళు వెండిని దానంగా ఇవ్వండి. అయితే మీకు పరిహారాలు ఏంటంటే ప్రతి శుక్రవారము
అంటే ఈ వారంలో ఒక శుక్రవారం వస్తుంది. ఆ శుక్రవారం తప్పనిసరిగా అమ్మవారి ఆలయం దర్శనం చేసుకుని తెల్లని వస్త్రాలను ధరించి అమ్మవారిని పూజ చేసినట్టయితే ధనానికి సంబంధించి ఎవరికైనా బ్లాకేజెస్ ఉండడం కానీ, లేదా అప్పులు తిరిగి రాకపోవడం కానీ, ఇలాంటివి ఏవైనా ధనపరమైన లావాదేవీలు ఏవైనా మధ్యలో ఆగిపోయినట్టయితే కనుక అవి సానుకూలంగా స్పందించే అవకాశం కనబడుతోంది. ఈ ఫలితాలను మీరు ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. అయితే దానం ఇచ్చేటప్పుడు ఈ దానాలతో పాటు అనగా తెల్లని వస్తువులు, తెల్లని వస్త్రాలు, వెండి వస్తువులతో పాటు మహా ఉత్కృష్టమైనది గంధాన్ని దానంగా ఇవ్వండి. గంధపు చెక్క కానీ, గంధపు పొడిని కానీ ఇచ్చినట్టయితే శుక్రగ్రహము విశేషంగా మీకు అందుబాటులోకి వస్తుంది. ఈ గ్రహాల యొక్క అనుగ్రహం పొందడానికి ఈ పరిహారాలు, సూచనలు పాటించుకొని ఆ దైవం యొక్క అనుగ్రహాన్ని తప్పనిసరిగా ఈ రాశిలో వారు ప్రతి ఒక్కరూ పొందాలని కోరుకుంటూ నమస్తే.